ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్, ఉషగారు, మీరా? ఎంతసేపు అయిందొచ్చి? కూర్చోండి కూర్చోండి. సారీ అండి, నేను మిమ్మల్ని గమనించనే లేదు. పర్వాలేదు సునంద గారు, మీరు మీ మురారితో ఉన్నప్పుడు ప్రపంచాన్నే మర్చిపోతారంటగా. అప్పుడప్పుడు ప్రభు గారు చెప్తుంటే విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. అవును ఉషగారు, నేను మురారిని తప్ప తనని పట్టించుకోవట్లేదని ప్రభు కూడా అప్పుడప్పుడు నా మీద అలుగుతూ ఉంటారు. కానీ తల్లి మనసు అంటే అదే కదండి. పిల్లలు పుట్టనంత వరకు మాత్రమే మనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది. ఒక్కసారి పిల్లలు పుడితే వాళ్ళే మన ప్రపంచంగా మారిపోతారు. ఇక ఆ ప్రపంచంలో మన గురించి మనం ఆలోచించడం కూడా మానేస్తాం. ప్రతి క్షణం పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తాం. వాళ్ళు నవ్వితే నవ్వుతాం, వాళ్ళు ఏడిస్తే మనము ఏడుస్తాం. వాళ్ళ సంతోషంలోనే మన గెలుపుని చూసుకుంటాం, వాళ్ళ గెలుపులోనే మన సంతోషాన్ని చూసుకుంటాం. వాళ్ళే ఊపిరిగా బ్రతుకుతాం. ఒక ఆడదానిగా, కాబోయే తల్లిగా మీ మనసు నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు మీ బిడ్డని అందరి తల్లుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. తనే మీ శ్వాసగా బ్రతుకుతారు. మీరన్నది నిజమే ఉషగారు, కానీ ఇప్పుడు నా ఊపిరి నాకు దూరం అవుతుందేమోనని భయంగా ఉంది. మీరే చెప్పండి, మురారి నా బిడ్డే కదూ, నా దగ్గరే ఉంటాడు కదూ. ఎవరూ తనని నా నుండి దూరం చేయలేరు కదా. ఏం జరుగుతుందో ఏమో. నా అనుకున్న హారిక, తరుణ్ వాళ్లే హఠాత్తుగా శత్రువులుగా అయిపోయారు. నా బిడ్డని నా నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. సునంద గారు, అధైర్యపడకండి. మీకు మురారి మీద ఉన్న ప్రేమ నిజం. మీరు మురారినే పంచ ప్రాణాలుగా బ్రతుకుతున్నారన్నదే నిజం. మన చుట్టూ ఉండే యూనివర్స్ మనల్ని గమనిస్తూనే ఉంటుంది. మీకు మురారి మీద ఉన్న ప్రేమే మిమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తుంది. మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి. యద్భావం తద్భవతి అంటారు కదా, అంటే మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. మనం ఎలా ఉంటే అదే మన ఇష్టం అనుకుని ప్రకృతి దాన్ని మనకి బహుమతిగా ఇస్తుంది. మురారి మీ బిడ్డ అని మీరు బలంగా నమ్ముతున్నారు కదా, ఇంకా నమ్మండి. గట్టిగా అనుకోండి, మీ వాడవుతాడు. లేదు ఉషగారు, నా బిడ్డని నా నుంచి దూరం చేయాలని హారిక గారు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నేను హారికాకి చెల్లెల్లాంటి దాన్ని. తను బిడ్డను పోగొట్టుకున్న తల్లిగా బాధగా ఉంది. కానీ ఒక తల్లిగా మురారి మీకే చెందాలని ఆ భగవంతుడు రాశాడు. దాన్ని ఎవరూ మార్చలేరు. నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఇంకొక విషయం ఏంటంటే, రేపు కోర్టులో రకరకాల పిచ్చి ప్రశ్నలు అడుగుతారు. కంగారు పడద్దు. లాయర్లు ఏం అడిగినా సూటిగా జవాబు చెప్పండి. వాళ్ళు ఏవేవో వాయిస్ రికార్డింగ్ వినిపిస్తారు. అది మీ వారి గొంతే అంటారు. ఏది నమ్మకండి. ఎంత బాగా చెప్పారు ఉషగారు. మీ మాటలు విన్నాక నాలో భయం చాలా వరకు తగ్గిపోయిందండి. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. మీరు చెప్పినట్టే ఇక నుంచి ప్రతి క్షణం పాజిటివ్గా ఆలోచిస్తాను. కోర్టులో నా మురారిని దక్కించుకోవడం కోసం చివరి వరకు పోరాడతాను.
ఇప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సునంద గారు. మీరెప్పుడూ ఈ ధైర్యాన్ని కోల్పోకండి. ప్రభు గారికి కూడా మీరు ధైర్యంగా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేయండి. అప్పుడు ఆయన కూడా ధైర్యంగా మీకోసం మురారి కోసం పోరాడతారు. అలాగే ఉషగారు, చాలా థ్యాంక్స్ అండి. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.